హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు జూన్ 29వ తారీఖు. ఇంకొక రోజే మిగిలింది మనకి జూన్ సిరీస్ క్లోజ్ అవడానికి. కాకపోతే గత 3 రోజులుగా మళ్ళీ ఇరాన్ అమెరికా మధ్య కాస్త ఉద్రిక్తలు అయితే చెలరేగాయి అని చెప్పొచ్చు. ఒక వాణిజ్య నౌక మీద ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దానికి ప్రతీకారంగా అమెరికా ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ మీద దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన మిత్ర దేశాలు అంటే అమెరికా మిత్ర దేశాలైనటువంటి బహ్రెయిన్, ఖతార్, ఒమన్ మీద దాడులు చేసింది. ఈరోజు మన మార్కెట్లో ప్రారంభమయ్యే నాటికి ఉద్రిక్తలు కాస్త చల్లారే అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇరాన్, అమెరికా మళ్ళీ ఈ తాజాగా చెలరేగిన ఉద్రిక్తల్ని చల్లార్చుకునే విధంగా, అలాగే మొన్న కుదిరిన గత 15 రోజుల క్రితం కుదిరిన ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు వీళ్ళు స్విట్జర్లాండ్లో మళ్ళీ ఒక మీటింగ్ అయితే పెట్టుకోదలుచుకున్నారు. సో మార్కెట్లో చెప్పాలంటే నెగిటివిటీ అయితే పోయింది. కాకపోతే మన మార్కెట్లు మైల్డ్గా పెరిగి బాగానే పడ్డాయని చెప్పొచ్చు. చివరి 1.5 అవర్ మాత్రం బాగా పడింది మార్కెట్. అలాగే ఈరోజు మార్కెట్లో మనకి హిందుస్థాన్ జింక్, అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్, నాల్కో ఈ 3 స్టాక్స్ కూడా అద్భుతంగా రాణించాయని చెప్పొచ్చు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన ఉద్రిక్తలని చలార్చడానికి ఇరానే మొదటగా రిక్వెస్ట్ చేసినట్టు దాని సందర్భంగా దోహాలో ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే తూట్లు పొడిచారో, ఎవరు ఏ పక్షం చేసినా కూడా మళ్ళీ ఫ్రెష్గా మనం చర్చల్లోకి వెళదాము, యుద్ధాన్ని ఆపేద్దాము అని చెప్పి ప్రతి దాడులు ఆపేద్దామని చెప్పి ఇరాన్ వైపు నుండి మొదటగా రిక్వెస్ట్ వచ్చినట్టుగా మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పారు. ఏదైతే ఏమైంది కానీ ఇద్దరు మాత్రం కొంత తగ్గారని చెప్పచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు మన మార్కెట్లో ప్రారంభమయ్యే నాటికి ఎటువంటి ఉద్రిక్తలు అయితే లేవు. మార్కెట్ స్టడీగా ఉండాలి, సైడ్ వేస్లో ఉండొచ్చు, కానీ మార్కెట్ బాగా పడింది. దీనికి ముందుగానే మార్కెట్ ఒక సెటప్లో అయితే ఉన్నదని చెప్పొచ్చు మనం. ఈరోజు మన మార్కెట్లో పర్వాలేదు, పాజిటివ్ అవుట్లుక్తోనే ప్రారంభమని చెప్పొచ్చు అనమాట. ఒక దశలో నిఫ్టీ 24,120 కూడా రీచ్ అయింది. కాకపోతే ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 11 గంటల నుండి మార్కెట్ అయితే బ్రేక్ అవడం ప్రారంభించింది. ఏకంగా 23,900 దరిదాపులోకి అయితే వెళ్ళిపోయింది. చివరిలో కొంచెం రికవర్ వచ్చిందని చెప్పొచ్చు అనమాట. చివరికి సెన్సెక్స్ ఒక 373 పాయింట్ల నష్టంతో 76,728 వద్ద, బ్యాంక్ ఎక్స్ 402 పాయింట్ల నష్టంతో 65,199 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల నష్టంతోనే 23,946 వద్ద, బ్యాంక్ నిఫ్టీ కూడా 450 పాయింట్ల నష్టంతో 57,728 వద్ద, అలాగే ఫిన్ నిఫ్టీ 172 పాయింట్ల నష్టంతో 26,600 వద్ద క్లోజ్ అయ్యని చెప్పొచ్చు. మార్కెట్ అయితే మంచి మూమెంట్ అయితే వచ్చింది ఈరోజు. దాన్ని నిలబెట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు. గ్లోబల్ క్యూస్ అంతగా సపోర్ట్ అయితే లేవు. అండ్ పొలిటికల్గా అయితే మాత్రం పెద్ద ప్రెజర్ లేదు మార్కెట్లో. చూద్దాం రేపు ఏమవుతుందో. యుద్ధ వార్తల నేపథ్యంలో ఈరోజు క్రూడ్ ఆయిల్ అయితే కాస్త మైల్డ్గా పెరిగిందని చెప్పొచ్చు. అట్ ప్రజెంట్ ఒక 112 పాయింట్ల లాభంతోనే ఉంది. కాకపోతే ఈ 6,000 రూపాయలు అనేది క్రూడ్కి బేస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంతకు మించి పెద్దగా పడదు. క్రూడ్ ఇప్పుడు 3,000, 4,000 అయిపోవటం, దాదాపు చాలా నష్టాలకు వెళ్ళిపోవడం జరగదు. ఎందుకంటే ఇది బేస్ ప్రైస్. క్రూడ్ టోటల్గా ప్రొడక్షన్ కాస్ట్, అలాగే మార్జిన్, అలాగే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలుపుకొని మినిమం టు మినిమం చెప్పాలంటే 5,800 దీని బేస్ ప్రైస్ అవుతుందన్నమాట. అంతకు మించి పెద్దగా పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే బాగా పడితే కనుక రష్యా బాగా దెబ్బతింటుంది. రష్యా మాత్రమే కాదు, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా బాగా దెబ్బతింటాయి. ఎందుకంటే వాటికి ప్రధానమైన ఇన్కమ్ రిసోర్సెస్ క్రూడ్ ఎక్స్పోర్టే కదా. అందువల్ల ఈ బేస్ ప్రైస్ని అయితే వాళ్ళు కాపాడుకుంటారు. ఇంతకు మించి పెద్దగా పడదు. కాకపోతే వార్తలు వచ్చినప్పుడు ఒక 400 పెరగచ్చు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ 6,000, 6,400 రేంజ్లోనే కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఈరోజు క్రూడ్లో పెద్దగా మొమెంటం లేకపోయినా కూడా ఒక 112 పాయింట్లు లాభంతోనే ప్రజెంట్ అయితే నడుస్తుంది. 6,700 ఆ దరిదాపులో ఉందని చెప్పొచ్చు. ఈరోజు మార్కెట్ కండిషన్స్తో సంబంధం లేకుండా మంచి టేక్ ఆఫ్ చేసిన స్టాక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన నేషనల్ అల్యూమినియం అంటే నెల్కో అంటాం కదా మనం. నేషనల్ అల్యూమినియము క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు ఒక ₹2 లాభంతో ప్రారంభమైంది. ఏకంగా ఇది ₹350 వెళ్ళిపోయింది. అంటే మనకి ఈరోజు ఈ స్టాక్లో 5% లాభాలు అయితే వచ్చినాయి. ఇది మన ఫార్ములా నెంబర్ 1 అయితే ఓపెన్ అయింది. పర్ఫెక్ట్గా ఓపెన్ అయింది. మంచి లాభాలు అందిపుచ్చుకుంది. అలాగే వచ్చిన లాభాలతోనే అక్కడే సస్టైన్ అయింది. అంటే డే హైలోనే సస్టైన్ అయిందనమాట. ఎల్ఎన్టీ ఫైనాన్స్, అదే మన ఎల్టీఎఫ్ క్రితం ముగింపుతోనే ప్రారంభమైంది. ఎగ్జాక్ట్గా 299తోనే ప్రారంభమైంది. ఏకంగా 3.5% లాభాలు కూడా వచ్చినాయి ఒక దశలో. ₹307.70 టచ్ అయింది. ఆ తర్వాత ఈ స్టాక్లో రివర్స్ జరిగింది. జరిగి తన ఓపెనింగ్ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. 299 బ్రేక్ చేసి 297.50 వెళ్ళిపోయింది. అక్కడ మళ్ళీ మంచి రికవరీ వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే, అంటే మన డోజీ లెవెల్లోనే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే ఈ స్టాక్లో మంచి మూమెంటం అయితే ఉంది. లాస్ట్ మంత్ మనకి
చాలా మంచి లాభాలు ఈ స్టాక్‌లో మనం తీసుకున్నామని చెప్పొచ్చు. హిందుస్థాన్ జింక్ మన పబ్లిక్ సెక్టర్ స్టాకు. కాకపోతే ఇది కూడా ఫార్ములా నంబర్ 1 తోనే ఓపెన్ అయింది. పర్ఫెక్ట్‌గా ఫార్మాట్‌లోనే ఓపెన్ అయింది చెప్పొచ్చనమాట. క్రితం ముగింపు కూడా సేమ్ ఇదే ప్రైస్ రూ. 518.05. సో, దీంట్లో ఎగ్జాక్ట్‌గా ఒక రూ. 10 పైనే మంచి లాభం అయితే వచ్చిందని చెప్పొచ్చు. చివరికి దగ్గర దగ్గర డే హైను క్లోజ్ అయింది. ఒక 2% లాభాలైతే ఇంట్రాడేలో ఇది అందిపుచ్చుకుందని చెప్పొచ్చు. మంచి స్టాక్. మన స్టాక్ మార్కెట్‌కి సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహామనిషి మన రతన్ టాటా గారు లేకపోవచ్చు భౌతికంగా. కాకపోతే ఆయన మన దేశానికి చూపించిన మార్గం, ఆయన ఆశయాలు, కలలు అవి నడుస్తూనే ఉంటాయి నిరంతరం. ఈ భూప్రపంచం ఉన్నంత వరకు ఇటువంటి మహనీయులు ఉంటూనే ఉంటారు కదా! సో, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రైల్వేలను ప్రారంభించారు. వాణిజ్య అవసరాల కోసం. వాళ్ళ కోసం మన రైల్వే వ్యవస్థను ప్రారంభించారు తప్ప మన కోసం కాదు. ఒక చోట నుంచి ఇంకో చోటకి వాళ్ళ వస్తువులు, సరుకులు రవాణా చేసుకోవడం కోసం ప్రారంభించిన ఈ రైల్వే వ్యవస్థ ఇప్పుడు మన దేశం రైల్వే వ్యవస్థలోనే నెంబర్ 1, 2లో ఉందంటే అద్భుతం కదా! సో, మన రతన్ టాటా గారు కన్న కలలైతే నిజమవుతున్నాయి ఫ్రెండ్స్. మన టాటా స్టీలు బ్రిటిష్ గడ్డ మీద ఇంగ్లాండ్ రైల్వే ట్రాక్స్ మీద మన టాటా స్టీల్ యొక్క పట్టాలు ఉన్నాయంటే అద్భుతం కదా! సో, ఇది కదా అద్భుతమైన విజయం అంటే. అసలైన విజయం అంటే ఇదే. ప్రముఖ ఐటీ స్టాకు పెర్సిస్టెంట్ అలాగే నగరో మధ్య జరిగిన ఒప్పందం మార్కెట్‌ని వణికించిందని చెప్పొచ్చనమాట. ఈ 2 సంస్థల మధ్య జరిగిన ఒప్పందం అసలు అంతరాయం లేకుండా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా కంపెనీ మీద ఏమన్నా మార్జిన్ ఒత్తిడి, రెవెన్యూ ఒత్తిడి వస్తుందా అని చెప్పి మార్కెట్ అయితే అనుమానించింది చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ కంపెనీ మాత్రం ఈరోజు బీభత్సమైన నష్టాలైతే కూడగట్టుకుందని చెప్పొచ్చు. మూట కట్టుకుందని చెప్పొచ్చు. దాదాపు రూ. 600 నష్టమైతే ఈ కంపెనీ ఈరోజు చవి చూసింది. హోటల్స్, హాస్పిటాలిటీ అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్నటువంటి ఒమాక్స్ షేర్లు మాత్రం ఈరోజు బీభత్సంగా దూసుకుపోయాయని చెప్పొచ్చు. 20% ఈ ఒక్క రోజే ఈ స్టాకులు అయితే లాభాలు చవిచూసిందని చెప్పొచ్చనమాట. ఎందుకంటే కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ దాదాపు రూ. 6,200,00,00,000తో హాస్పిటాలిటీ అయితే వీళ్ళు పెంచబోతున్నారని చెప్పండి. అంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త వెంచర్స్‌తో ఈ హాస్పిటాలిటీ స్టాక్ అయితే బ్రహ్మాండంగా దూసుకుపోయింది ఈరోజు. అద్భుతం జరిగిందని చెప్పొచ్చు. మన దేశం మన స్టాక్ మార్కెట్లు మరలా 5థ్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ పొజిషన్‌కి అయితే రీచ్ అయ్యాయి. ఇది మన మార్కెట్‌లో వచ్చిన వృద్ధి కారణంగా కాదు. ఈ మధ్య జరిగిన కరెక్షన్ ఏదైతే ఉందో తైవాన్, సౌత్ కొరియాస్ బాగా దెబ్బతిన్నాయి కదా! అందువల్ల ఆ 2 కోల్పోయిన స్థానాలను మనం అందిపుచ్చుకున్నాం. అంతేగాని మన మార్కెట్‌లో అద్భుతమైన లాభాలేం జరగలేదు. ఇండు మనీ వెబ్‌సైటు, యాపు మీకు తెలిసే ఉంటుంది కదా! సో, ఈ ఇండు మనీ ఇప్పుడు మనకి అమెరికన్ మార్కెట్లు అలాగే అమెరికా స్టాక్స్ కొనే వెసులుబాటు కూడా కల్పిస్తుంది చాలా రోజుల నుంచి. ఇది గిఫ్ట్ సిటీ నుండి అయితే ఆపరేట్ చేస్తుందని చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడు ఇండి మనీ మాత్రం దాదాపు 3,000,000 ఇండియన్స్ ఈ ఇండి మనీలో అకౌంట్స్ ఓపెన్ చేసి ట్రేడింగ్ అయితే చేస్తున్నారు. మంచి అవకాశం. సో, డైరెక్ట్‌గా మనం అమెరికన్ మార్కెట్‌తోనే ట్రేడ్ చేయొచ్చు. ఇదో గొప్ప అవకాశం కదా! ఈ ఇండ్ మనీ వ్యవస్థాపకులు కూడా మన భారతీయులే. ఆయన పేరు ఆశిష్ కశ్యప్ అనమాట. ఈయన చాలా అద్భుతాలు చేశారు స్టార్టప్ కంపెనీలతో. మనం ఇంట్లో సుఖంగా కూర్చొని బస్సులు, రైళ్లు, ఫ్లైట్స్, హోటల్స్ ఇవన్నీ బుక్ చేసుకోండి అంటే ఈయన కనిపెట్టిన యాప్స్ అలాగే మన దేశానికి చేసిన మేలు అని కూడా చెప్పొచ్చు. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ, ఇంత అద్భుతమైన యాప్స్ అమెరికాలో కూడా లేవు. అమెరికన్స్ కూడా మన యాప్‌లు చూసి లేదా ఇక్కడి నుంచి లైసెన్స్ తీసుకొని వేరే విధంగా రూపొందించారు తప్ప ఇంత సీమ్‌లెస్ కంఫర్ట్ అమెరికన్ లేదా యూరోప్‌లో కూడా లేదు. యూరోపియన్ కూడా ఆశ్చర్యపోతారు. మన ఫోన్‌పేలు, జీపేలు చూసి ఇవన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. అమెజాన్ పేలు అంటే తర్వాత వచ్చిందనుకోండి. సో, ఈ ఆశిష్ కశ్యప్ గారు కనిపెట్టిన గో ఐబీబో ఇదొక ట్రావెల్ యాప్ కదా! అద్భుతం. హోటల్స్, ట్రావెలింగ్ బస్సులు కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు. అలాగే రెడ్ బస్సు. రెడ్ బస్సు గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అలాగే పేమెంట్ ఛానెల్ అయినటువంటి పేయూ ఇండియా. ఇది కూడా మన కశ్యప్ గారు కనిపెట్టింది. అద్భుతం చెప్పొచ్చు. ఈ మధ్య మన అదానీ గ్రూప్ బాగానే నిలవ తొక్కుకుందని చెప్పొచ్చు. అమెరికన్ న్యాయ వ్యవస్థతో వీళ్ళు ఒక సెటిల్మెంట్‌కి వెళ్లారు. సో, పే చేసి ఆ కేసులన్నీ కూడా విత్‌డ్రా చేసుకోవడం, సెటిల్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అదానీ గ్రూప్ మంచి రికవరీకి వచ్చింది. మంచి లాభాలు కూడా అందిపుచ్చుకున్నారని చెప్పొచ్చు. సస్టైన్ అయినట్టుగానే కనిపించింది. కాకపోతే ఈరోజు మాత్రం అదానీ గ్రూప్‌లో దాదాపు ప్రతి స్టాక్ కూడా చాలా ఒత్తిడితో ఉన్నట్టుగానే కనిపించింది. మెయిన్‌గా చెప్పాలంటే ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయినటువంటి అదానీ ఎంటర్‌ప్రైజెస్ దాదాపు 3% పడింది. అలాగే అదానీ గ్రీన్ కూడా దాదాపు 4% పడింది. సో, కారణాలు ఇదమిద్ధంగా ఖచ్చితంగా అయితే ప్రస్తుతానికి తెలీదు మనకి. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న అంచనా అయితే వేద్దాం. అట్ ప్రెజెంట్ అమెరికన్ మార్కెట్స్ అయితే గనక సో, మైల్డ్ లాభాలతోనే ముందుకు వెళ్తున్నాయి. పెద్ద పానిక్ సెల్లింగ్ అయితే లేదు. ముఖ్యంగా
అక్కడి నాస్డాక్ అంటే మన ఐటీ స్టాక్స్ అయితే కాస్త బ్రహ్మాండంగా కోలుకున్నాయని చెప్పొచ్చు అనమాట. అలాగే అక్కడ డౌ జోన్స్ అట్ ప్రెజెంట్ మంచి మొమెంటంతో వెళ్తుంది 264 పాయింట్ల లాభంతో. ఆ డౌ జోన్స్ అంటే మన సెన్సెక్స్, ఎన్ఎస్సి 2 కలిపి ఉంటాయని అనుకోవచ్చు. ఎస్ఎన్‌పి 500 కూడా మంచి మొమెంటంతో వెళ్తుంది. దాదాపు 0.85% లాభాలతో వెళ్తుంది. సో రేపటి మార్కెట్ మనకి మైల్డ్ ప్రాఫిట్స్‌తోనే ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ నిఫ్టీ కూడా కొంచెం 14 పాయింట్ల లాభంతోని వెళ్తుంది. కాకపోతే ఈ డేటా మొత్తం రేపటికి మారిపోవచ్చు. దీనిని ఖచ్చితంగా బేస్‌గా మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు మార్నింగ్ టోటల్‌గా ఈ డేటా మొత్తం మారిపోవచ్చు. సో పానిక్ సెల్లింగ్ రావచ్చు. లేదా ఇక్కడి నుంచి మార్కెట్ అంటే ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ మంచి లాభాలతోనే ముగియవచ్చు. కాబట్టి ప్రతిరోజు దాదాపు మార్నింగ్ 8 గంటల 30 నిమిషాల మధ్య చక్కగా మనం పరిశీలించుకోవాలి. రేపటి మార్కెట్ రేపటిదే. ఇప్పుడు చెప్పిందంతా కూడా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మార్కెట్లు ముఖ్యంగా అమెరికన్ మార్కెట్లు కాస్త చల్లగా కూలింగ్ పీరియడ్లో వెళ్తున్నట్టుగానే భావించవచ్చు. అంతేగాని దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని రేపు నేను సూపర్ గ్యాప్ అప్ అని చెప్పానని మాత్రం భావించకండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మన మార్కెట్‌కు సంబంధించిన ప్రతి సమాచారం కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా స్టాక్ మార్కెట్‌లో మనకి బేసిక్ టు అడ్వాన్స్ చార్ట్ రీడింగ్ వరకు కూడా చక్కగా మీరు 5, 6 ట్రైనింగ్ క్లాసులోనే నేర్చుకోవచ్చు. మీకు కాస్త స్టాక్ మార్కెట్‌లో పరిచయం ఉంటే. లేకపోతే టోటల్‌గా మీకు ఒక 8-9 క్లాసులు కూడా పడతాయి. సో మీకు స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా వీడియోలో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి నన్ను సంప్రదించండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. కంటెంట్ బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత నష్ట భయం అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా డెరివేటివ్స్లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్ర ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్ని అయితే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.